సో దళితుల పైన ఇటు బీసీల పైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా దళితుల పైన లేదంటే బీసీల పైన బడుగు బలహీన వర్గాల పైన అవమానకరమైనటువంటి రీతిలో ఏ విధంగా మాట్లాడుతుందో మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అవమానాల నెమరు. గతంలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఏదో చిన్న మిస్టేక్ చేసి చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా తొలగించడం జరిగినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భాలు, అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో. సో దాని గురించి కొంత మనం నెమరేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో క్యాబినెట్ నుంచి ఈటల రాజేందర్ సైతం, డిప్యూటీ సీఎం రాజయ్య ఏమో దళితుడు, మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక నేత, ఈటల రాజేందర్ ఏమో ఈరోజు బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ముద్రాజ్ సమాజం సంబంధించినటువంటి ఒక నేత. అదేవిధంగా సో ఈ ఇద్దరినేమో తీసేసారు. అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి చాలా మంది పైన కూడా వీరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికి కూడా వాళ్ళ సామాజిక వర్గం అగ్రవర్ణ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి పైపెచ్చు ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనేది చాలా వాస్తవం. సో గతంలో డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్, క్యాబినెట్ నుంచి ఈటల రాజేందర్ సైతం సస్పెన్షన్స్ మొదలైందే కేసీఆర్ పాలనలో. బలహీన వర్గాలపై ఎప్పుడు చిన్న చూపే. బీసీ అయినందునే అప్పుడు తమిళసై, ఇప్పుడు గవర్నర్ ఆదివాసీ కావడంతో దళితుడినైనందుకే స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఆనాడు దళిత సీఎం 3 ఎకరాలంటూ మోసం అంటూ చూస్తా ఉన్నాం. సభలో ఎలా ఉండాలో తెలియదా, ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత విమర్శలు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న విషయం వాస్తవంగా జగదీశ్వర్ రెడ్డికి తెలియదా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు, శాసనసభను నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పైన ఏ విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు? ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం మిత్రులారా. సో దళితులంటే అంత చిన్న చూప అంటూ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల్లో అవమానించడం బీఆర్ఎస్ నేతలకు కొత్తేమీ కాదు. గతంలో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ గానే జరిగింది. రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా ఉండేటువంటి గవర్నర్ పట్ల కూడా ఇలాంటి చిన్న చూపే ప్రదర్శించింది. ఇప్పుడు ఆ ధోరణే కొనసాగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పట్ల ఆ పార్టీకి చిన్న చూపు. దళితుడైన బట్టి విక్రమార్కను గత టర్మ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జీర్ణించుకోలేక ఆ పదవిని దూరం చేశారు. జగదీశ్వర్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ వైపు నుంచి అనేకమైనటువంటి ఈరోజు వస్తూ ఉన్నాయి, విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. బలంగా వినిపిస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పరుష పదజాలంతో దూషించడంపై హస్తం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా గతంలోని అంశాలు ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ టర్మ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డాక్టర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని, ఆ తర్వాత సెకండ్ టర్మ్ లో బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈటల రాజేందర్ అదే తీరులో పంపించారని గుర్తు చేస్తున్నారు. నరసింహన్ ఏంటనే బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత కాబట్టి ఆయనకేమో పాదాభివందనం చేస్తారు. తమిళసై ఆమె బీసీ సామాజిక వర్గం సంబంధించిన బడుగు బలహీన వర్గాల నేత కాబట్టి ఆమెను అవమానకరమైన రీతిలో వ్యవహరించిన విషయం మనం చూస్తా ఉన్నాం. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గవర్నర్ గా పనిచేసినటువంటి నరసింహన్ను కలిసినప్పుడల్లా సాగిలపడి కాళ్ళు మొక్కినటువంటి అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ తమిళసై సౌందరరాజన్ గవర్నర్ గా వచ్చిన తర్వాత ఎందుకు ఆలోచనలో మార్పు వచ్చిందనేది మంత్రి సీతక్క ప్రశ్న. తమిళసై సౌందరరాజన్ ఒక బీసీ మహిళ అయినందునే గౌరవించలేదని, ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆమె అంటున్నారు. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నిక విషయంలోనూ కేసీఆర్ అదే తీరులో వ్యవహరించాలని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ గా వచ్చినటువంటి జిష్ణుదేవ్ వర్మ ఆదివాసీ కావడంతో ఆయన ప్రసంగానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారని, చివరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ దళితులైనందువల్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆయన అవమానించేలా, స్థాయిని తగ్గించేలా, చేరుకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరించారని మండిపడుతా ఉన్నారు. సో దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఆగ్రహం అంటూ ఒకటి చూస్తున్నాం. డాక్టర్ రాజయ్యతో మొదలైనటువంటి విషయం ఇక దాని గురించి కంటిన్యూగా వస్తూనే ఉన్నది. ఆనాడు డిప్యూటీ సీఎం దళితుడైనటువంటి ఆనాడు ఎమ్మెల్యే రాజయ్య నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి గడ్డం ప్రసాద్ వరకు కూడా అవమానాలు దళితుల పైన, బడుగు బలహీన వర్గాల పైన కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు అవమానకరమైన రీతిలో వాళ్ళు పదవులలో ఉంటే గౌరవించకుండా ఆ యొక్క అసూయతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గంగా మనమైతే చెప్పొచ్చు. సస్పెన్షన్ సంస్కృతి ఆద్యుడే కేసీఆర్. అసెంబ్లీలో ఎమ్మెల్యే సస్పెండ్ చేసే విధానానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, కానీ ఇప్పుడు స్పీకర్ స్థానాన్ని ప్రశ్నార్థకం చేయడంతో సభ్యుల అభిప్రాయాలతో జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయక తప్పలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్యానించారు. సభ్యులు సస్పెండ్ చేసిన సంస్కృతికి ఆద్యుడే
బాధ్యులు కేసీఆర్ అనే తొలి టర్మ్ లో తెలుగుదేశం కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లను ఏకంగా డిస్క్వాలిఫై చేశారని పేర్కొన్నారు. సభలో గొంతెత్తే సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ హయాంలో ఆనవాయితీగా ఉండేదని, చివరకు దళితులైనందువల్లనే బట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదాను దూరం చేయడానికి శాసనసభ పక్షం విలీనం చేసే కథ నడిపించారని అన్ని వివరిస్తా ఉన్నారు. ఇప్పుడు జగదీష్ రెడ్డిపై సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వేయడానికి బీఆర్ఎస్ నేతలు తప్పుపడడానికి ముందు 10 ఏళ్ల నిర్ణయాలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో 10 ఏళ్లలో దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఏ విధంగా అవమానించారో ఒక్కసారి వాటికి సమాధానం చెప్పిన తర్వాత అంబేద్కర్ విగ్రహం ముందున్నటువంటి అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల సభ్యులు, అదేవిధంగా ఇటు జగదీశ్వర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాత ఈరోజు కామెంట్ చేస్తే బాగుంటుంది. జగదీశ్వర్ రెడ్డి ఎవరో సత్యపూసన ఏమన్నా ఆయన చేసిన వ్యాఖ్యలేంది అంటే దళితుడైతే ఇష్టం వచ్చినట్టు అంటారా? దళితుడైతే అంత చిన్న చూపా? ఇంకా దళితులపైన వివక్ష కొనసాగుతూనే ఉన్నది అనేది అన్నాకి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సో ఇంకా దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఈరోజు ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఇంకా చిన్న చూపు చూస్తూ అంటరాని వాళ్ళుగా చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళను వదలడానికి వీల్లేదు, తాట తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది మరొకసారి దళిత సామాజికకు సంబంధించినటువంటి నేతలకు ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా దీనిపైన ఈ స్పీకర్ను అవమానించినటువంటి జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన అంశం పైన దళిత సామాజిక సంబంధించిన నేతలందరూ కూడా స్పందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే దళిత హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మిగతా నాయకులందరూ కూడా ఈరోజు ఈ అంశం పైన మాట్లాడాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. సో దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాలి, లేదంటే మాత్రం దళితులపైన ఇంకా అట్రాసిటీస్ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అనేది మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. సో దళితులపైన, ఇటు బీసీల పైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా దళితుల పైన, లేదంటే బీసీల పైన, బడుగు బలహీన వర్గాలపైన అవమానకరమైనటువంటి రీతిలో ఏ విధంగా మాట్లాడుతుందో మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అవమానాల నెమరు గతంలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఏదో చిన్న మిస్టేక్ చేసి చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా తొలగించడం జరిగినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భాలు, అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో. సో దాని గురించి కొంత మనం నెమరేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో క్యాబినెట్ నుంచి ఈటల రాజేంద్ర సైతం, డిప్యూటీ సీఎం రాజయ్యేమో దళితుడు, మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఒక నేత,